హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జోస్వా పొదరిల్లు. నేను మీ జ్యోతి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మేము ఇల్లు అయితే కడుతున్నామని వీడియోస్లో చెప్తుంటాం కదండి. సో ఆ ఇంటి గురించి కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. ఇది గ్రౌండ్ ఫ్లోరు. ఇక్కడంతా మొత్తం పార్కింగ్, పైనుంచి బిల్డింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఒకటే వస్తుంది. వర్క్ అయితే నిన్ననే స్టార్ట్ చేశారు. ఇంకా పైకి అయితే వెళ్తున్నాం. ఇల్లు కట్టడం అంటే మామూలు విషయం కాదండి. అసలు చాలా అంటే చాలా శ్రమ పెట్టాలి. మేము కూడా అలానే అనుకున్నాము, 1 year కష్టపడితే అయిపోతుంది కదా అని. దిగిన తర్వాత దీని లోతు తెలుస్తుంది అనమాట. ఇల్లు కట్టిన వారికి అయితే అర్థమవుతుంది కదండి ఎంత కష్టం ఉంటుందో. ఇంకా ఇది వచ్చి డూప్లెక్స్ హౌస్. కింద కిచెను, 1 bedroom, ఇంకా పూజ గది, హాల్ వస్తుంది. ఇంకా పైన 2 మాస్టర్ బెడ్రూమ్స్, 1 మినీ హాల్ వస్తుంది. ఇంకా వుడ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు. డబ్బు ఉంటే చాలు అయిపోతుంది అనుకుంటారు, కానీ డబ్బుతో పాటు శ్రమ కూడా పెట్టాలి. మనం అనుకున్నంత ఈజీగా అయితే పనులు అయితే జరగవు. అలాగే ఇంటికి సంబంధించి మొత్తం 1కి 2 సార్లు ఆలోచించి డిసిషన్ అయితే తీసుకోవాలి. మనం ఎంత జాగ్రత్తగా ఉండి కొన్ని విషయాలు మోసపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. సో అలా కాకుండా జాగ్రత్త పడాలి. అలాగే ఎప్పుడు ఇల్లు అనేది మనం అనుకున్నంత బడ్జెట్లో అయితే అస్సలు అవ్వదండి. 4-5 lakhs ఎక్కువే అవుతుంది, కానీ తక్కువ అయితే అవ్వదు. ఆ ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, ఇస్తారులే అని ఎక్స్పెక్టేషన్తో మాత్రం ఇల్లు స్టార్ట్ చేయకండి. ఆ టైంకి ఎవరు అనమాట. చాలా కష్టపడాల్సి వస్తుంది. మేము ఇప్పుడు ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నాను. మనకున్నంతలోనే ప్లాన్ చేసుకొని స్టార్ట్ చేయాలి. ఇంకా ఇంటి కోసం మా హస్బెండ్ పడే కష్టం మాటల్లో చెప్పలేనమాట. లిటరలీ చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే మా హస్బెండ్ కృషి, పట్టుదల, శ్రమ, హార్డ్ వర్క్ వల్లే ఈ ఇల్లు అని నేనైతే గర్వంగా చెప్పుకుంటాను. ఇక్కడ టైల్స్కి అయితే గ్రోటింగ్ చేస్తున్నారనమాట. మొత్తం వర్క్స్ అన్నీ జరుగుతున్నాయండి. ఒక పక్క వుడ్ వర్క్ జరుగుతుంది, ఇంకా టైల్స్ వేసేవాళ్ళు వేస్తున్నారు, పెయింట్ చేస్తున్నారు. తర్వాత స్విమ్మింగ్ పూల్ వర్క్ కూడా జరుగుతుందన్నమాట. మేమైతే ఒక 3-4 monthsలో కంప్లీట్ అవుతుంది అనుకుంటున్నాను. బట్ చూడాలి ఎంత టైం పడుతుందో ఏంటో. ఇదైతే పైన టాప్ అన్నమాట. పైకైతే వచ్చాము. పైన అయితే వ్యూ చూడడానికైతే చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఎలాగోలా కష్టపడి ఎక్కేసింది చూడండి. పైన చూడాలి ఎలా ఉంటుందని. ఇది వచ్చేసి లిఫ్ట్. ఎంత లోతుగా కనిపిస్తుంది చూడండి. ఇక్కడ నిలబడి చూస్తే భయం వేస్తుంది అనమాట కిందికి చూస్తే. ఇంకా 3-4 monthsలో అయితే మైండ్ రెడీ అయిపోతుందండి. కానీ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇది నా ఇల్లు, నా సొంత ఇల్లు అని చెప్పుకోవడంలో ఉండే ఆ హ్యాపీనెస్సే వేరండి. ఇంకా ఇల్లు చూడడానికి వస్తారు కదండి, అప్పుడప్పుడు వాళ్ళు కూడా ఇల్లు చాలా బాగుంది, ప్లాన్ కూడా చాలా బాగా వేశారని చెప్తే నాకు, మా హస్బెండ్కి అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అప్పుడప్పుడైతే నేను ఇంటి గురించి వీడియోస్ అయితే తప్పకుండా పెడతాను. మళ్ళీ పదే ఇంటి గురించి వీడియోస్ పెట్టినా, దాని గురించి చెప్పినా చూసే వాళ్ళకు కూడా బోర్గా అనిపిస్తుంది కదా. సో అప్పుడప్పుడైతే తప్పకుండా పెడతానండి. ఇది వచ్చేసి తోట అనమాట. చూడడానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్లీ అవుట్ఫిట్ అయితే ఇలా ఉందండి. ఇల్లు ఎలా అనిపించిందో, వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.